गुड मॉर्निंग बच्चों। मैं आपका दोस्त और आपका भैया महेंद्र। हाँ, मैं अभी 8वीं कक्षा के पाठ दिल्ली से पत्र पढ़ूंगा आपके सामने। और ఢిల్లీ का पत्र అంటే ఏంటి? ఢిల్లీ నుంచి పత్రము ఉత్తరము। जो पत्र हैं मुख्य रूप से 2 प्रकार होते हैं। एक होते हैं व्यक्तिगत पत्र, दूसरा होती है कार्यालय पत्र। व्यक्तिगत पत्र जो हमारा माताजी को, पिताजी को, भैया को, भाई को, बहन, दीदी, मामा, दादी, दादू, किसी को भी परिवार के साथ इस उत्तर पत्र करते हैं, इसको व्यक्तिगत पत्र कहते हैं। और कार्यालय पत्र जो अधिकारियों को, सरकारी अधिकारी होते हैं ना, कर्मचारी, उन लोगों को या सरकार को लिखने वाले सभी पत्र को या कार्यालय को जो हम काम करते हैं, काम करने हमारे ऊपर जो होते हैं ना, उन अधिकारियों को। और हमारे पाठशाला में भी हम पत्र लिखते हैं। ये सभी कार्यालय पत्र होते हैं। ఢిల్లీ సే పత్ర, ఢిల్లీ సే పత్ర అంటే ఏంటి? ఢిల్లీ నుంచి ఉత్తరం అన్నమాట. ఢిల్లీ సే అంటే ఢిల్లీ నుంచి. ఏంటి ఇక్కడ ఉంది? పత్ర అంటే ఏంటి? పత్ర అంటే లెటర్, ఉత్తరం. ఇవాళ రోజు మనం అందరం కూడా ఉత్తరంకి బదులు చాలామంది मेल्स वाడుతున్నాం। అలాగే जो हमारे पास मोबाइल फ़ोन होते हैं, मोबाइल फ़ोन में व्हाट्सएप या टेलीग्राम होते हैं ना, उसमें हम मैसेज डालते हैं, उसको भी पत्र की तरह हमें इस्तेमाल करते हैं। మనము ఇవాళ రోజున ఏం చేస్తున్నాం? వాట్సాప్ మెసేజ్లని, అలాగే టెలిగ్రామ్ మెసేజెస్ని, ఇలా రకరకాలుగా సోషల్ వెబ్సైట్స్లో మన యొక్క సమాచారాన్ని చేరవేసుకుంటూ ఉన్నాం। అయితే ఒకప్పుడు ఉత్తరాలకి చాలా విలువ ఉండేది। अब हम दिल्ली से पत्र पढ़ेंगे। ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి పత్ర అనే ఒక పత్రం వచ్చింది, ఏంటి చదువుదాం। सेक्टर 9 ए नई दिल्ली। సెక్టర్ 9 నుంచి మాట ఢిల్లీలో ఒక సెక్టర్. ఏ సెక్టర్ అది? 9, సెక్టర్ నెంబర్ 9। దినాంక్ అంటే తారీఖు 20/9/2012। దినాంక్ అంటే తెలిసిందే, తారీఖు, డేట్ అంటాం మనం। 20 తారీఖు 9వ నెల 2012। పూజ్య పితాజీ, పూజ్యులైన నాన్నగారు। పితాజీ అంటే ఎవరు? నాన్నగారు। అదే మాతాజీ అంటే అమ్మగారు। కానీ ఇక్కడ పితాజీ ఉంది కదా, అంటే ఏంటి? నాన్నగారికి ఉత్తరం రాస్తాడు అన్నమాట। సాదర ప్రణాం, వినయపూర్వకంగా సాదర నమస్కారము అని చెప్పి అంటున్నమాట। ప్రణాం అంటే నమస్కారం। हम परसों सकुशल ఢిల్లీ పहुंच गए। हम అంటే మేము, పర్సో అంటే మొన్న, ఒక్కోసారి పరసో అంటే ఎల్లుండి కూడా వాడతారు। హిందీలో ఏంటంటే కల్ అనే పదాన్ని నిన్నటికే వాడతారు, రేపటికే వాడతారు। అలాగే ఈ పరసో అనే పదాన్ని కూడా మొన్నటికే వాడతారు, ఎల్లుండి అని చెప్పడానికి కూడా వాడతారు। అయితే మనం సందర్భాన్ని తగ్గట్టు దాన్ని అర్థం చేసుకోవాలి। हम परसों सकुशल ఢిల్లీ పहुंच गए। సకుశల్ అంటే క్షేమంగా అని అర్థం, కుశలంగా అంటాం కదా ఒక్కోసారి, అదేమాట। సకుశల్ ఢిల్లీ పहुंच गए, క్షేమంగా ఢిల్లీ పहुंच गए అంటే చేరిపోయాము అని। హమారీ యాత్ర, మా యొక్క యాత్ర, హమారీ అంటే మా అని। బహుత్ అచ్చి రహీ, బహుత్ అంటే చాలా, అచ్చి రహీ చాలా బాగుంది। అధ్యాపकों ने हमारा बहुत ध्यान रखा। అధ్యాపकों ने, అధ్యాపकों ने అంటే మన ఉపాధ్యాయులు, టీచర్స్ మాట। हमारा बहुत ध्यान रखा, మమ్మల్ని బాగా
దృష్టి పెట్టారు అని, మా మీద బాగా దృష్టి పెట్టారు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి టూర్కి చిన్న పిల్లలతోని, అప్పుడు ఏమవుతుంది, సో వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలి, టీచర్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు టూర్స్ అంటే గట్టనా, అలాగమాట. యహా మౌసం అచ్చా హై, యహా అంటే ఇక్కడ, మౌసం అచ్చా హై ఇక్కడ ఉన్న వాతావరణం, మౌసం అంటే ఏంటి, వాతావరణం అన్నమాట, క్లైమేట్. అచ్చా హై అంటే బాగుంది. కల్ సుబహ నాస్తా కర్కే హమ్ సబ్ లోగ్ ఢిల్లీ కి షైర్ కే లియే నికలే. కల్ సుబహ్ అంటే నిన్నటి ఉదయము, కల్ అంటే హిందీలో నిన్నటికి కల్ అని పిలుస్తారు, రేపటికి అని కూడా కల్ అని పిలుస్తారు. అయితే మన సందర్భాన్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. కల్ సుబహ నాస్తా కర్కే, నిన్న ఉదయాన్న, నాస్తా అంటే ఏంటి, ఇంగ్లీష్లో మనం బ్రేక్ఫాస్ట్ అంటాం, తెలుగులో అయితే అల్పాహారం అన్నమాట. ఇలాగా బ్రేక్ఫాస్ట్ చేసి, కర్కే అని చేసి, హమ్ సబ్ లోగ్ మేమందరం కూడా, ఢిల్లీకి షైర్ కే లియే నికలే ఢిల్లీని చూడడానికి మేము బయలుదేరిపోయాము. నికలే అంటే బయలుదేరడం. సబ్సే పెహలే అన్నిటికంటే ముందు, హమ్నే మేము, కుతుబ్ మినార్ దేఖా మేము అన్నిటికంటే ముందు ఏం చేసాము, కుతుబ్ మినార్ని చూసాము. యహ్ బహుత్ పురానీ ఇమారత్ హై, ఇది చాలా పాత నిర్మాణము, కట్టడము. ఇమారత్ అంటే ఏంటంటే కట్టడం అన్నమాట, కన్స్ట్రక్షన్. బహుత్ పురాణి చాలా, పురాణి అంటే అర్థం ఏంటి, పాత అని, ఓల్డ్ అని, చాలా పాత కట్టడం అన్నమాట. ఇసే దేఖ్కర్ తో మే దంగ్ రహ్ గయా, దాన్ని చూసి నేను స్టన్ అయిపోయాను. అలాగా. బహుత్ ఊంచా మినార్ హై, చాలా పొడవైన కట్టడం అన్నమాట. మినార్ అంటే అర్థం ఏంటి, గోపురం. మనం అనుకుంటాం కదా, సరే హైదరాబాద్లో ఎటు ఉంది, చార్మినార్. చార్ అంటే 4, మినార్ అంటే గోపురాలు, 4 గోపురాలను కట్టడం అన్నమాట. అలాగే ఇది కూడా, కుతుబ్ మినార్ కూడా చాలా పాతది. బహుత్ ఊంచా మినార్ హై, చాలా పొడవైన గోపురం అన్నమాట. అధ్యాపక్ జీనే, మా గురుగారు, హమే బతాయా కి గులాం వంశ్ के प्रथम सुल्तान कुतुबुद्दीन ऐबक ने इसे बनवाया था. మా గురువుగారు చెప్పారు ఏంటి అంటే, గులాం వంశీ అనే వంశం అన్నమాట. ఢిల్లీని అనేక వంశాలు పరిపాలించాయి, మనం చదువుకుంటాం హిస్టరీలో. ఖిల్జీ వంశం అని, లోడీ వంశం అని, ఇలాగా లాస్ట్లో మొఘలాయ వంశం, ఇలా రకరకాల వంశస్థులు పరిపాలించారు. వాళ్ళలో గులాం వంశం చెందిన ఒక చక్రవర్తి ఎవరు అంటే, ప్రథమ్ సుల్తాన్ అనే చక్రవర్తి, అతని పేరు కుతుబుద్దీన్ ఐబక్ అన్నమాట. ఇసే బన్వాయత, దాన్ని కట్టించారన్నమాట. ఇస్కి ఊంచాయి 280, దాని యొక్క పొడవు, ఇస్కి ఊంచాయి అంటే దాని యొక్క పొడవు ఎంత ఉందంటే 280 ఫూట్ కే కరీబ్ హై. 280 280 ఫీట్ పొడవులో అది ఉంది. కరీబ్ అంటే దగ్గరని, 280కి దగ్గరలో ఉందని. ఇస్కే ఊపర్ పౌంచ్నే కే లియే, దాని మీదకి చేరుకోవాలి అంటే, ఇస్కే ఊపర్ అంటే ఏంటి, దీని మీదకి, పౌంచ్నే కే లియే అంటే చేరుకోవడం కోసం, పౌంచ్నే అంటే ఏంటి, చేరుకోవడం అన్నమాట. కే లియే 379 అంటే 379, 379. సిధియా హై, మెట్లు ఉన్నాయి, దాన్ని ఎక్కాలంటే, మీదకి చేరుకోవాలంటే 379 మెట్లని ఎక్కాలి. ఇస్కే ఊపర్, దాని మీదన, చढ़ने पर चारों ओर का दृश्य बहुत सुंदर दिखाई देता है. దాని మీదకి ఎక్కిన తర్వాత, చढ़ने అంటే ఏంటి, ఎక్కడం అన్నమాట. ఇస్కే ఊపర్ దాని మీదకి, చढ़ने पर ఎక్కితే
చారో ఓర్ నలుదిక్కుల నాలుగు వైపులా का దృశ్య బహుత్ నలుదిక్కులో ఉన్న దృశ్యం బహుత్ సుందర్ చాలా అందంగా దిఖాయి దేతా హై చాలా అందంగా కనబడుతుంది. వహా సే అక్కడి నుంచి హమ్ లాల్ కిలా పహుంచే అక్కడి నుంచి మేము ఎర్రకోటకి వెళ్ళాం, రెడ్ ఫోర్ట్కి వెళ్ళాం, చేరుకున్నాం. మేరే ఆశ్చర్య కా ఠికానా నా థా నేను ఆ యొక్క ఆశ్చర్యానికి ఇంకా హద్దులు లేకుండా అయిపోయాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే కొంచెం అమేజింగ్గా ఉందన్నమాట. తను అబ్బా ఎంత బాగుంది రెడ్ ఫోర్టు, ఎవరైనా సరే మీరైనా సరే రెడ్ ఫోర్ట్ చూసి రావచ్చు, చాలా బాగుంటుంది. అలాగే తను ఒకసారి ఆశ్చర్యపోతున్నాడు చూసి రెడ్ ఫోర్ట్. అబ్బా ఎప్పుడు పుస్తకాలు చూస్తాం, టీవీలో చూస్తాం, పేపర్లో చూస్తాం, కానీ ఒకసారి మనం లైవ్ చూసేసరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. मैंने तो केवल इसे 26 जनवरी और 15 अगस्त के दिन ही టీవీ पर देखा था. నేను ఎప్పుడు కూడా దీన్ని 26 జనవరి అలాగే 15 ఆగస్టులో మాత్రమే టీవీలో చూశాను. లాల్ కిలాతో లాల్ కిలా హై ఎర్రకోటే జైసే నామ్ వైసా కిలా పేరు ఎలాగుందో కోట కూడా అలానే ఉంది. కిలా అంటే ఏంటి? కోట, ఫోర్ట్. యహ లాల్ పత్తర్ కా బనా హువా హై ఇది ఎర్రరాతితో నిర్మించడం జరిగింది. యహ్ ఏక్ మజ్బూత్ ఔర్ సుందర్ కిలా హై ఇది ఒక దృఢమైన, మజ్బూత్ అంటే ఏంటి అర్థం? దృఢమైన అని. ఔర్ సుందర్ కిలా హై అలాగే అందమైన కోట. నిజమే, ఎన్నో ఏళ్ళ కిందట కట్టిన కోట ఇప్పటికీ కూడా అంతే దృఢంగా ఉంది. मुगल बादशाह शाहजहां ने इसे बनवाया था. मुगल बादशाह మొఘల్ వంశంలో ఉన్న బాద్షా అంటే ఎవరు? చక్రవర్తి. షాజహాన్ అంటే ఎవరు? తాజ్మహల్ కట్టారు కదా, ఆయన మనకు గుర్తుకొస్తారు ఫస్ట్. సో అతనే ఈ ఎర్రకోటను కూడా కట్టారన్నమాట. షాజహాన్ ने इसे बनवाया था. यहाँ पर एक स्थान है దివాన్ ఏ ఖాస్. ఇక్కడ ఒక స్థానం ఉంది అంటే ఒక ప్లేస్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే దివాన్ ఏ ఖాస్ అని. इसकी दीवार पर फारसी की पंक्तियाँ लिखी है. इसकी दीवार దాని ఒక గోడ, దివార్ అంటే గోడ మాట, వాల్. దివార్ పర్ గోడ మీద పార్సీకి పంక్తియా లిఖీ హై పార్సీ భాషలో కొన్ని పంక్తియా అంటే వాక్యాలు రాసి ఉన్నాయి, లిఖీ హై రాసి ఉన్నాయి. జిస్కా అర్థ హై దాని యొక్క అర్థం ఏంటంటే యది ఒకవేళ సంసార్ మే పృథ్వీ పర్ కహీ స్వర్గ హై తో వహ్ యహీ హై యహీ హై యహీ హై. ఒకవేళ సంసార అంటే ప్రపంచంలో, సంసారమే ప్రపంచంలో, పృథ్వీ పర్ భూమి మీద, ఈ విశ్వంలో పృథ్వీ పర్ భూమి మీద కహీ స్వర్గ హైతో ఎక్కడైనా స్వర్గం అనేది ఉంటే తో వహ యహీ హై అది ఇదే, యహీ హై యహీ హై అని అంటే ఏంటంటే దాని అర్థం ప్రపంచంలో స్వర్గం అనేది ఎక్కడ ఉంటే, అంటే స్వర్గం అంటే మనకు తెలుసు కదా, దేవేంద్రుడు ఉండే, దేవతలు ఉండే లోకం మాట. ఎంత అందంగా ఉంటుందో అది, అలాగే అంతే అందమైన కట్టడం భూమి మీద ఉంది అంటే అది ఈ నిర్మాణమే అని పార్సీ భాషలో రాయడం జరిగింది. ఇసి కిలే కే పాస్ జామా మస్జిద్ హై ఈ కోట దగ్గరలోనే జామా మస్జిద్ కూడా ఉంది. యహ్ భారత్ కి సబ్సే బడి మస్జిద్ హై ఇది భారతదేశం యొక్క చాలా పెద్ద మస్జిద్. మస్జిద్ అంటే ఏంటి? మన ముస్లిం బ్రదర్స్ ఉన్నారు కదా, ముస్లిం ఫ్రెండ్స్, ఆ ముస్లిమ్స్ యొక్క ప్రార్థన అన్నమాట, ప్రార్థన చేసుకునే ప్రాంతం.
इसे भी कला प्रेमी షాజహాన్ ने बनवाया था దాన్ని కూడా షాజహాన్ గారే కట్టించారు. కళాప్రేమి, కళలు ప్రేమించేవాడు ఎవరు అంటే కళాప్రేమి. అటువంటి కళా పోషకుడు కళాప్రేమికుడు షాజహాన్ తాజ్మహల్ కట్టించారు, లాల్ కిలా కట్టించారు, అలాగే జామా మసీద్ని కూడా కట్టించారు అన్నమాట. यहाँ पर हजारों की संख्या में मुसलमान भाई नमाज पढ़ते हैं. यहाँ पर ఇక్కడ హజారోంకి వేలాది మంది ముసల్మాన్ భాయి నమాజ్ పడితే హే, ముసల్మాన్ సోదరులు, ముస్లిం సోదరులు ఇక్కడ నమాజ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు అల్లాకి. పురానే భవనోं में జంతర్ మంతర్ भी देखने लायक है. పురాతనమైన కట్టడాల్లో భవనాల్లో జంతర్ మంతర్ కూడా దేఖ్నే లాయక్ హే, జంతర్ మంతర్ కూడా చాలా చూడబుద్ధి వస్తుంది, చూడవలసి కట్టడం అన్నమాట. ఇసే జైపూర్ కే నరేష్ మీర్జా రాజా జైసింహ్ ने మీర్జా రాజా జైసింహ్ ने बनवाया था. ఇసే జైపూర్ కే నరేష్ అంటే జైపూర్ యొక్క పాలకుడు. నరేష్ అంటే ఎవరు, ఒక పేరు కాదు, నరేష్ అంటే పాలకుడు, రాజు మాట. జైపూర్ యొక్క రాజు మీర్జా రాజా జైసింహ్ అనే రాజుగారు దీన్ని కట్టించారు. ఇస్మే ధూప్ ఘడి హై. ధూప్ ఘడి అంటే ఏంటి, ఏదైతే సోలార్ సిస్టమ్తో పనిచేసే ఒక టైమర్ అన్నమాట. ఏదైతే సూర్యరశ్మి ఉందో ఆ సూర్యరశ్మిని ఉపయోగించుకొని టైం మనం చెప్తుందన్నమాట, గడియారం అన్నమాట. ధూప్ అంటే ఏంటి, సన్షైన్, సూర్యుడు యొక్క వెలుతురు రశ్మి, సూర్యరశ్మి. ఘడి అంటే గడియారం, టైం, క్లాక్. సో సూర్యరశ్మి ఉపయోగించుకుని చెప్పే గడియారం అన్నమాట ధూప్ గడి. ఇస్మే ధూప్ గడి హై, ఇందులోనే ధూప్ గడి కూడా ఉంది. सूर्य की किरणों के आधार पर यह यंत्र आपको सही समय बता देता है. సూర్యుడి యొక్క కిరణాలని ఆధారంగా చేసుకొని ఈ యొక్క యంత్రం ఏదైతే ఉందో అది నిజమైన సమయాన్ని మనకి తెలియజేస్తుంది. హజరత్ నిజాముద్దీన్ కి దర్గాహ్ भी దర్శనీయ స్థాన్ హై. అక్కడ హజరత్ నిజాముద్దీన్ ఉంటుందన్నమాట. దాని యొక్క దర్గా కూడా చాలా చూడవలసిన, దర్శించుకోవాల్సిన స్థానమే. ఢిల్లీకి ఆధునిక భవనों में రాష్ట్రపతి భవన్ తథా సంసద్ భవన్ ఉల్లేఖనీయ హై. అలాగే ఇప్పటిదా చెప్పుకుందంతా మనము పురాణ ఢిల్లీ, పాత ఢిల్లీ గురించి. పాత ఢిల్లీ అలాగే దాని సౌత్ ఢిల్లీ, కొన్ని ప్రాంతాన్ని సౌత్ ఢిల్లీ కూడా అంటారు అన్నమాట. సో అది ఇప్పుడు కొత్త ఢిల్లీలో నిర్మించుకునే భవనాలు మీరు చూసే ఉంటారు. ఏదైనా ఒక పోస్ట్ మీరు రాస్తే పార్లమెంటు న్యూఢిల్లీ, రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ అని రాస్తుంటాం. ఇప్పుడు ఆ కొత్త ఢిల్లీలో ఏమున్నాయో తను ఈ పత్రం రాసి చూద్దాం. ఢిల్లీకి ఆధునిక భవనమే, ఢిల్లీ యొక్క ఆధునిక భవనాల్లో రాష్ట్రపతి భవన్ తథా సంసద్ భవన్ ఉల్లేఖనీయ హై. ఢిల్లీలోని ఆధునిక భవనాలు ఏమైనా ఉన్నాయంటే అవి చూడవలసినవి. వాటిలో ఏంటి అంటే రాష్ట్రపతి భవన్, మనగా ఈ యొక్క రాష్ట్రపతి ఉంటారు కదా, దేశానికి అధ్యక్షుడు. అలాగే సుప్రీం కమాండర్, అతను రాష్ట్రపతి అంటాం మనం. ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు, శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. ఆయన యొక్క నివాసము, అలాగే సంసద్ భవన్ అంటే పార్లమెంట్ భవనం ఉల్లేఖనీయ హై, చూడవలసినవి, విశిష్టమైనవి. यहाँ का इंडिया गेट, अक्षरधाम मंदिर, లోటస్ టెంపుల్, సంగ్రహాలయ అంటే మన తెలుసు ఇందిరాగాంధీ మెమోరియల్ సంగ్రహాలయ, చాలా పెద్దది, చాలా బాగుంటుంది, చూడాల్సింది కూడా అది సంగ్రహాలయ. తథా చిడియాఘర్ भी देखने योग्य है. అక్కడ ఇండియా గేటు,
అక్షర్ధామ్ మందిరు, లోటస్ టెంపుల్, సంగ్రహాలయ అంటే పేరు రాలేదు పూర్తిగా, అది ఏంటి అంటే సంగ్రహాలయ మన మ్యూజియం, ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియం అది, తథా చిడియాఘర్ भी देखने योग्य है. చిడియాఘర్ అంటే తెలుసు కదా, జంతు ప్రదర్శనశాల, జూ, అది కూడా చూడడానికి బాగుంటుంది. यहाँ पर हमने बापू की समाधि राजघाट भी देखा. అక్కడ మేము బాపూకి సమాధి, బాపూజీ ఎవరు, మన జాతిపిత మహాత్మా గాంధీ, ఆయన యొక్క సమాధి పేరేంటి, రాజ్ఘాట్. బాపూకి సమాధి రాజ్ఘాట్ బి దేఖా, మహాత్మా గాంధీ యొక్క సమాధి రాజ్ఘాట్ కూడా చూసాం. अध्यापक जी ने बताया कि यमुना नदी की गोद में बसा यह शहर भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है. మా అధ్యాపకులు వారు చెప్పారు, ఏం చెప్పారంటే యమునా నదికి గోధుమే, యమునా నది యొక్క గోదంటే ఒడి, యమునా నది ఒడి, నదికి గోధుమే, యమునా నది యొక్క ఒడిలో బసాయ షహర్, ఈ ఒడిలో ఉన్న ఈ నగరం భారత్కి రాజధాని హీ నహీ, భారతదేశం యొక్క రాజధాని మాత్రమే కాదు, బల్కి దునియాకే ప్రసిద్ధ నగరం में से एक है, కేవలం ఇది భారతదేశానికి రాజధాని మాత్రమే కాదు, ఏంటి, యమునా నది ఒడిలో ఉండి ఉన్న ఢిల్లీ నగరం, అది దేశానికి రాజధాని మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధి చెందిన నగరాల్లో కూడా ఒక ప్రసిద్ధమైన నగరం, మేటి నగరం. యహ నగర్ కిసీ కా భీ మన్మోహ్ లేతా హై, ఈ నగరం ఎవరికైనా సరే నచ్చేస్తుంది అన్నమాట, అట్రాక్ట్ అవుతాం, ఢిల్లీని చూసిన వెంటనే అంతా అట్రాక్ట్గా ఉంటాం. కొత్త ఢిల్లీ కావచ్చు, పాత ఢిల్లీ కావచ్చు, సౌత్ ఢిల్లీ కావచ్చు, చూస్తే చాలా మంచి మంచి కట్టడాలు ఉంటాయి, దానివల్ల మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే అది దేశానికి రాజధాని కాబట్టి మన రాజధాని మనకి చాలా గర్వం కదా, కాబట్టి చాలా ఆనందంగా ఉంటాం అన్నమాట చూసి. रात को हमने दिल्ली का विशेष व्यंजन छोले भटूरे खाया. रात को రాత్రికి हमने మేము ఢిల్లీ యొక్క విశేష వ్యంజన్, విశేష అంటే విశిష్టమైన వంటకాలు అన్నమాట. వ్యంజన్ అంటే ఏంటి అంటే అర్థం వంటకాలు, డిష్, రకరకాల డిషెస్ ఉంటాయి కదా. ఇప్పుడు గోదావరి జిల్లాకి వెళ్ళామంటే చేపలు పులుసు అంటే చాలా ఫేమస్, అలాగే విజయవాడలోనే ఆవకాయ ఫేమస్, ఇలాగా అనకాపల్లి బెల్లం, ఎలాగైతే మన ఆంధ్రప్రదేశ్లో రకరకాల విశిష్టమైన వంటకాలు ఉంటాయో, అలాగే ఢిల్లీలో కూడా అక్కడున్న విశిష్టమైన వంటకాలు. మనం ఎక్కడైనా సరే వెళ్ళాము అంటే కేవలం తిరగడం మాత్రమే కాదు, అక్కడ వంటకాల రుచి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఢిల్లీలోని విశేష వ్యంజన్, అక్కడున్న విశిష్టమైన వంటకాలు చోలే భటూరే. చోలే భటూరే అంటే చోలే అంటే శనగలు, భటూరే అంటే పూరి, చిన్న చిన్న పూరి ఉంటుంది, చిన్న సైజు పూరి ఉంటుంది, దాన్ని భటూరే అని పిలుస్తారు. నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్ అన్నమాట, ఉత్తర భారతంలో చోలే భటూరే. నార్త్ ఇండియా కావచ్చు, అలాగే పక్కన పాకిస్తాన్ కావచ్చు, ఈ ఏరియాలో బాగా చోలే భటూరే తింటారు. చోలే అంటే శనగలు, ఉడబెట్టిన శనగలు ఉంటాయి కదా అవి, అలాగే భటూరే అంటే పూరి. చోలే భటూరే ఖాయా, మనం చోలే భటూరే తిన్నాడనమాట మనవాడు. ముझे तो यहाँ बहुत మజా ఆయా, నాకైతే ఇక్కడ చాలా బాగా ఆనందం కలిగింది. మై పర్సో ఘర్ లౌటాంగా, నేను ఎల్లుండి ఇంటికి బయలుదేరి వచ్చేస్తాను. మాతాజీకో మేరా ప్రణామ్, అమ్మగారికి నా యొక్క ప్రణామములు, నమస్కారాలు. ఔర్ మరియు బెహన్ జైనీకో బహుత్ ప్యార్, అలాగే చెల్లి జైనికి కూడా నా యొక్క ప్రేమాభివందనాలు అని చెప్పాడు. ఎవరు? ఆ యొక్క పుత్రుడు, మీ యొక్క కుమారుడు
సన్నీ. ఈ ఉత్తరం అంతా రాస్తుంది ఎవరు? సన్నీ మాట. ఎవరికి రాస్తున్నారు? ఉన్కా పితాజీకో, వాళ్ళ యొక్క నాన్నగారికి రాస్తున్నాడు అనమాట. ఇది ఇవాళ పాఠం. यही दोस्तों आज का पाठ दिल्ली से पत्र। अच्छा लगा ना? आप भी ज़रूर आपके दोस्तों को या रिश्तेदारों को ज़रूर पत्र लिखिए. మీరు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఉత్తరాలు రాస్తూ ఉండండి. కేవలం చుట్టి పత్రం మాత్రమే కాదు. లెటర్ అంటే చుట్టి పత్రం గుర్తుకొస్తుంది, ఎందుకంటే సెలవు ఇస్తారు కాబట్టి స్కూల్లో. కానీ మిగతా లెటర్స్ కూడా ఉన్నాయి. అవి రాస్తూ ఉంటే మనకు కూడా బంధుత్వాలు పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? आज आप कैसे लगा पाठ मुझको ज़रूर కామెంట్ బాక్స్ మే కామెంట్ కీజియే. మీకు పాఠం ఎలా ఉంది ఇవాళ? నచ్చిందంటే, నచ్చకపోయినా ఏవైనా సరే నాకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే నేను మరిన్ని లెసన్స్ చేయడానికి అవుతుంది. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆప్కా మహేంద్ర.